హాయ్ ఫ్రెండ్స్. తుంటరి కోతి చేష్టలు కదా విందామా ఫ్రెండ్స్? ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులు పెడుతుండేది. తుంటరి కోతి చేష్టలకు రోజు రోజు ఎక్కువైపోయి జంతువులన్నీ విసిగిపోయేవి. ఒకరోజు పాము వద్దకు వెళ్ళి, నీకు ఆహారం చూపిస్తాను కప్పల గుంపు వద్దకు తీసుకెళ్తుంది. పాములను చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి చాలా ఆనందించేది. పాము పడుకుని ఉన్నప్పుడు చీమల్ని పెద్ద ఆకుల్లో తీసుకెళ్లి పాము పుట్లో వదిలేసేది. చీమలు చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ ఉంటే, అది పారిపోతూ ఉంటే దాన్ని చూసి కోతి ఆనందించేది. జింకలకు పులి వస్తుంది, సింహం వస్తుంది అని అనవసరంగా భయపెట్టి వాటిని పరుగులు పెట్టించేది. గాడిద మేస్తూ ఉంటే కోతి వెళ్ళి అటు చూడు, ఇటు చూడు అని చెప్పి మట్టిని కళ్ళల్లో కొట్టేది. అది చూసి ఆ కోతి ఎంతో ఆనందించేది. కోతి చేష్టలకి విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంది. ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించకపోవడంతో తుంటరి కోతి తిండి నిద్ర మానేసి నీరసించిపోయింది, అల్లాడిపోయింది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లని తీసుకువస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకుని, నీకు నా పిల్ల ఎక్కడ కనిపించింది అని అడిగింది. అలా అడగగా నేనే దాచిపెట్టానని సమాధానమిచ్చింది. అలా ఎందుకు చేశావని తుంటరి కోతి ఆగ్రహంగా అడగగా, ఎదుటివారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెప్తుంది. దీనితో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటినుంచి బుద్ధిగా ఉంటుంది. ఎదుటివారికి వీలైతే సాయం చేయాలి కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు. సరేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.